ఢిల్లీలోని వివేక్ విహార్లో ఈ తెల్లవారుజామున ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి సహా 9 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతదేహాలను సహాయ సిబ్బంది భవనం నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోని 2, 3, 4వ అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లలో ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారని చెప్పారు. మంటలను ఆర్పే క్రమంలో భవనం లోపల చిక్కుకున్న సుమారు 15 మందిని రక్షించినట్టు తెలిపారు. వీరిలో స్వల్పంగా గాయపడిన 2ని మెరుగైన చికిత్స నిమిత్తం గురుతేజ్ బహదూర్ హాస్పిటల్కి తరలించామన్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు DDMA సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు, స్థానిక పోలీసులు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఓ ఫ్లాట్లో ఏసీ పేలుడు వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.